హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుల నుంచి 1673 పోస్టులతో విడుదలైనటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే ఆల్రెడీ ఈ పర్టికులర్ జ్యుడిషియరీలో జిల్లా కోర్టుల్లో కానీ లేదా హైకోర్టుల్లో కానీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి కూడా అవకాశం ఇస్తూ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ 10th ఫిబ్రవరి నుంచి 25th ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అండ్ హైకోర్టు జ్యుడిషియరీలో పనిచేస్తున్నారో వారు మాత్రమే ఈ పోస్టులకి ప్రజెంట్ ఈ టైంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో వారు జిల్లా కోర్టు ఉద్యోగాలకి హైకోర్టు ఉద్యోగాలకి ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను మీకు డీటెయిల్డ్గా వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి నార్మల్ క్యాండిడేట్స్ అయినా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసమైనా మేము మీకు 2 కోర్సులను అయితే ఆఫర్ చేస్తున్నామండి. 499 రూపీస్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ముందుగా ఇందులో మీకు వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి, 25 మాక్ టెస్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే మీకు ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఈ ఒక్క కాంబో కోర్స్ కనుక తీసుకున్నట్లయితే అన్ని జాబ్ రోల్స్కి సంబంధించి జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించిన అన్ని జాబ్ రోల్స్కి సంబంధించి మీకు 100% యూజ్ అయ్యేటువంటి వీడియో క్లాసెస్, 25 మాక్ టెస్ట్స్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు సింగిల్ షాట్లో అన్నీ కూడా మీకు అవైలబుల్గా రావడం జరుగుతుంది. అదే మీకు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అనుకుంటే 199 రూపీస్కే పొందవచ్చు. ఈ 199 రూపీస్ కోర్స్లో మీకు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, 30,000+ బిట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ బిట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన బిట్స్ అండ్ జీకే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించిన బిట్స్ ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ 199 రూపీస్ కోర్సులు అయితే ఉన్నాయి. సో మీకు ఏ కోర్స్ కావాలి అన్నా కూడా డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి మొత్తంగా 17 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. జిల్లా కోర్టులకి సంబంధించి 9 నోటిఫికేషన్స్, హైకోర్టుకి సంబంధించి 8 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 కోర్టులకి సంబంధించి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి క్యాండిడేట్స్ వారు రెగ్యులర్ ఎంప్లాయీస్గా మారాలి అంటే వారు ఈ పోస్టులకి అప్లై చేసుకొని వారు మంచిగా ఎగ్జామినేషన్ రాసి మంచి మెరిట్ మార్కులు తెచ్చుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి వెయిటేజ్ని బట్టి వారికి జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ముందుగా జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి జిల్లా కోర్టు ఉద్యోగాల్లో కాపీస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ని బట్టి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఒక ఓటీపీఆర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్కి సంబంధించి, హైకోర్టు ఉద్యోగాలకి మరొక ఓటీపీఆర్ సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు ఎన్ని జాబ్స్కైనా కూడా అప్లై చేసుకోవచ్చు, లోకల్ అండ్ నాన్ లోకల్లో అప్లై చేసుకోవచ్చు ఫర్ బోత్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి. కాకపోతే సపరేట్ ఓటీపీఆర్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు క్రోమ్లో కాకుండా మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనేటువంటి పర్టికులర్ బ్రౌజర్లో మీరు ఈ సైట్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేసి మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు పర్టికులర్ చెక్ బాక్స్లు క్లిక్ చేసేటప్పుడు ఎటువంటి ఇష్యూస్ అయితే రావన్నమాట. కాబట్టి మీరు ఆ పర్టికులర్ మోజిల్లా ఫైర్ ఫాక్స్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఐ అగ్రీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వెదర్ ద అప్లికెంట్ ప్రజెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఓన్లీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ప్రజెంట్ మనకి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యింది కాబట్టి వారు ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఎస్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కోర్ట్ ఆర్ జ్యుడిషియల్ యూనిట్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ దట్ ఈస్ యాజ్ ఆన్ 2/1/2025 అని చెప్పేసి ఇచ్చారు. అంటే 2025 జనవరి 2 నాటికి మీరు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఎన్ని సంవత్సరాల పాటు మీరు పర్టికులర్ జ్యుడిషియల్లో మీరు పనిచేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఇక్కడ 2 సంవత్సరాల లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఆ పర్టికులర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక అలర్ట్ అయితే చూపిస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ క్యాండిడేట్ విత్ లెస్ దాన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ 31/1/2025 రిఫర్ నోటిఫికేషన్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ ఎవరైతే 2 years లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు అప్లై చేసుకోవడానికి సంబంధించి 31 జనవరితోనే టైం అయిపోయిందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదే మీరు మోర్ దాన్ 2 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అయితే వారికి మాత్రమే ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరిగిందని ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. అయితే మీరు జ్యుడిషియరీలో కాంట్రాక్ట్ బేసిస్ కింద పని చేస్తున్నారా, అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పని చేస్తున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్పెసిఫై ది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కోర్ట్ ఆర్ జ్యుడిషియల్ యూనిట్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి మంత్ మీరు ఇక్కడ ఎన్ని మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు దానికి సంబంధించిన ఇయర్స్ లేదా డేట్ ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు డేటు, ఇయర్స్, మంత్స్ ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేమ్ ఆఫ్ ది పోస్ట్ ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి అడుగుతున్నారు, లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ కింద మీరు ఏ పోస్ట్లో మీరు పనిచేస్తున్నారు అనేది ఆ పోస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇంకా నేమ్ ఆఫ్ కోర్ట్ ఆర్ జ్యుడిషియల్ ఆర్ యూనిట్ ప్రెజెంట్లీ వర్కింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఏ జిల్లా కోర్టులో పనిచేస్తున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్కి ఒక జిల్లా అయితే సెలెక్ట్ చేశాను. తర్వాత డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ ది అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఇనీషియల్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ కింద నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆ నోటిఫికేషన్ మీరు అప్లై చేశారు కదా 2 years బ్యాక్, 1 year బ్యాక్ లేదా 3 years బ్యాక్. సో దానికి సంబంధించినటువంటి డేట్, ఇయర్, మంత్ ఇక్కడ మీరు ఈ క్యాలెండర్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ ఇనీషియల్ అపాయింట్మెంట్ ఇన్ ది అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని జాయిన్ అయ్యారనేది ఆ ఇయర్, డేటు, మంత్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆర్ జాయినింగ్ ఇన్ ది ఇనీషియల్ అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఈ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పర్టికులర్ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు సంబంధించినటువంటి డేట్ ఏంటి అనేది మీ యొక్క ఏజ్ ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీకు సంబంధించినటువంటి నేమ్ 10th class మార్క్స్ లిస్ట్ ప్రకారం ఏ విధంగా ఉందో ఇవ్వాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ లేదా మదర్ లేదా గార్డియన్ నేమ్ అనేది ఇచ్చి వారితో మీకు ఉన్నటువంటి రిలేషన్ ఫాదరా, మదరా, గార్డియన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th class మార్క్స్ లిస్ట్ ప్రకారం లేదా బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ యొక్క ఏజ్ ఎంత అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. తర్వాత మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యారీడా, అన్మ్యారీడా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి కేటగిరీ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ కేటగిరీ కూడా అడుగుతున్నారు. సో సబ్ కేటగిరీ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది బీసీలో ఎక్కువగా అడుగుతారు. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదే మొబైల్ నెంబర్ని మీరు మళ్ళీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. అదే ఈమెయిల్ అడ్రస్ మీరు ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు సంబంధించిన లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ లోకల్ డిస్ట్రిక్ట్లో మీకు వేకెన్సీస్ లేవు అనుకుంటే
మీరు వేరొక డిస్ట్రిక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు నాన్ లోకల్ అవుతారు. తర్వాత పోస్ట్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రిఫరెన్సెస్లో ఫస్ట్ మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తారో అక్కడే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది. ఈ విధంగా టోటల్ 4 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ ప్రకారమే ఇక్కడ మీకు సంబంధించినటువంటి పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇచ్చుకోండి. సో ఒకే సెంటర్ని 2 సార్లు ఇవ్వకూడదు. నేను బై మిస్టేక్ సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా 4 సెంటర్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అడ్రస్ లైన్, ఓకే, మీ యొక్క స్ట్రీట్ నేము, విలేజ్ నేము, అలాగే స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి పిన్ కోడ్ ఎంటర్ చేసి పైన ఇచ్చినటువంటి అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయినట్లయితే మీరు ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. సో పైన ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా మీకు కిందకి రావడం జరుగుతుంది. సో ఈ చెక్ బాక్స్ మనకి క్రోమ్కి సంబంధించినటువంటి బ్రౌజర్లో ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. ఓకే, ఒకేసారి పనిచేయట్లేదు అన్నమాట. చాలామందికి ఇష్యూ అయితే ఉంది. కాబట్టి మీరు మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనేటువంటి పర్టికులర్ బ్రౌజర్లోనే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ మీరు దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఈజీగా ఫిలప్ చేసుకోవచ్చు. ఈ చెక్ బాక్స్లో మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. దానికంటే ముందు జనరేట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీలు వస్తాయి. అవి మీరు ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీరు రీవెరిఫై చేసుకొని సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీఆర్ ఇవన్నీ కూడా వస్తాయి. వాటి యొక్క ఐడి, పాస్వర్డ్ తోటి మీరు ఇక్కడ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి లాగిన్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు, యూజర్ ఐడి, పాస్వర్డ్. సో ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఈ విధంగా అప్లికేషన్ అయితే చూపిస్తుంది. సో మీకు సంబంధించినటువంటి అప్లికేషన్లో మీరు అప్లికెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. ఓటీపీఆర్ నెంబర్ కానీ, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఏజ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటి పర్టికులర్ ట్యాబ్లో మీరు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క స్టడీ రెగ్యులర్ స్టడీనా, ప్రైవేట్ స్టడీనా, ఓపెన్ స్కూలింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఏ స్కూల్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఆ స్కూల్ నేమ్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అనేది ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఈ యొక్క స్కూలింగ్ డీటెయిల్స్ని ప్రకారమే మీ యొక్క లోకల్ క్యాండిడేట్స్ అనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది మీరు ఇచ్చినటువంటి స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి 8 రకాల పోస్టులు ఉన్నాయి. అందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకోండి, 9 రకాల పోస్టులు ఉన్నాయి జిల్లా కోర్టులకి. సో అందులో మీరు జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ అనేది మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ మీరు ఏ జిల్లాకి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. ఈ 2 కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండే విధంగా అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇలాగ మనకి కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 7th ఆర్ హయ్యర్ స్టడీస్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, 1st to 7th స్టడీ సర్టిఫికేట్ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ లేదా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్స్, ఈ విధంగా స్టెనోగ్రఫీ అయితే స్టెనోగ్రాఫర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అప్లై చేస్తున్నటువంటి పోస్టులను బట్టి మీరు వాటిని పీడిఎఫ్ ఫార్మాట్లో, ఓకే, ఈ సర్టిఫికేట్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫైనల్ స్టెప్లోనికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 600 రూపీస్ ఫీ పేమెంట్ చేయాలి, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇవన్నీ కూడా కలిపి 623 రూపీస్ అవుతుంది. అదే మీరు ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లై చేసినటువంటి పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇంకా మీరు అప్లై చేయాలి అనుకుంటే
మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు దీనికి సంబంధించి రిఫ్రెష్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. వేరే పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాగే మీరు ఎన్ని జాబ్స్కైనా కూడా మీరు సపరేట్ అప్లికేషన్స్ పెట్టుకొని సపరేట్ ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయాలి. ఇప్పుడు హైకోర్టు ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను. హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లింక్ అయితే ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించిన అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో అసిస్టెంట్, కాపీస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, కోర్ట్ మాస్టర్, ఎగ్జామినర్, ఆఫీస్ సబార్డినేట్, సిస్టమ్ అసిస్టెంట్, టైపిస్ట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి. దీనికి కూడా మీరు సపరేట్ ఓటీపీఆర్ చేసుకోవాలండి హైకోర్టుకి. తర్వాత మీరు ఇక్కడ లాగిన్పై క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. సో యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే, హైకోర్టు ఉద్యోగాలకి లోకల్, నాన్ లోకల్ అని ఏమీ ఉండదు. అందరూ కూడా లోకల్ కిందకే వస్తారు తెలంగాణ వాళ్ళు. సో మీరు అందులో ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా సపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి సింపుల్గా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. 10th ఫిబ్రవరి నుంచి 25th ఫిబ్రవరి వరకు మీకు టైం అయితే ఇచ్చారు. ఎవరికైతే మోర్ దెన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేసే వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.